హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట. సో మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను. సో ఇప్పటివరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో అందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సరేనా? సో మీరు లైక్ చేస్తేనే నా ఛానల్ ముందుకు వెళ్తుంది. సరే, మరి ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేస్తుంది. సో మీరు దానికి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోవచ్చు, సరేనా? సరే, సో రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా నన్ను అప్రోచ్ అవ్వండి. 100% రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ వర్కౌట్ అవుతాయి. నో డౌట్. దానిలో ఒక పాజిటివ్ ఫీలింగ్తో, పాజిటివ్ ఇంట్యూషన్తో చేయాలి ఏ రెమెడీ చేసినా, సరేనా? సో మేనిఫెస్టేషన్కి సంబంధించిన ఏదైనా టెక్నిక్స్ కావాలన్నా, మేనిఫెస్టేషన్ అనేది అదేమి కథలు కాదు, ఏదో స్టోరీ చెప్తున్నాడు అని అనుకోవద్దు. సో మేనిఫెస్టేషన్ అనేది చాలా పవర్ఫుల్ టెక్నిక్ అన్నమాట. సో మేనిఫెస్టేషన్ గైడ్లైన్స్, టెక్నిక్స్ చాలా ఉంటాయి ఫాలో అవ్వడం వల్ల. సో మనకు ఏదైతే డిజైర్స్ ఉన్నాయో, ఏవైతే గోల్స్ ఉన్నాయో వాటిని నెరవేర్చుకోవచ్చు. సో వీ కెన్ అచీవ్ ఇట్ సో బై డూయింగ్ మేనిఫెస్టేషన్. ఓకే, సరే. ఇంకా పెళ్లి సమస్యలు, ప్రేమ సమస్యలు, వివాహంలో సమస్యలు, ప్రేమికుల మధ్య గొడవలు, నరదృష్టి, నరఘోష, బ్లాక్ మ్యాజిక్, విద్య, వ్యాపారంలో ఒక స్టెబిలిటీ, ఒక గ్రోత్ అనేది లేకపోవటము, విదేశీ ప్రయాణాలు, ఆస్తి తగాదాలు, భూ తగాదాలు, కోర్ట్ ఇష్యూస్, ప్రేమికుల మధ్య గొడవలు, ఓకేనా? సో వీటికి సంబంధించి ఏదైనా సరే మీకు పరిహారాలు కావాలంటే నన్ను అప్రోచ్ అవ్వండి. మీకు అద్భుతమైన పరిహారాలు ఇస్తాను. ఖచ్చితంగా మీ జీవితంలో ముందుకు వెళ్తారు, సరేనా? ఓకే, సరే. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ టారో రీడింగ్. సో మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ తలుచుకోండి, మీ పార్ట్నర్ నేమ్ తలుచుకోండి, ఓకేనా? సో మీ పార్ట్నర్ ఫేస్ని ఇమాజిన్ చేసుకుంటూ ఉండండి. సో ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతుంటాయి. సో యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పుకోండి, గ్రాటిట్యూడ్ చెప్పుకోండి. థ్యాంక్ యూ యూనివర్స్, గ్రాటిట్యూడ్ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ. So 5 of Pentacles, Ace of Wands and Queen of Cups, 2 of Swords, 4 of Pentacles, 4 of Swords, the Empress, okay, Devil card, oh my god, 9 of Swords. సరే, ఈ కార్డ్స్ అన్నీ నేను క్లారిఫై చేస్తాను, సరేనా? ఓకే, కార్డ్స్ కనిపిస్తున్నాయి అనుకుంటున్నాను, ఐ హోప్. ఓకే, సో ఇంక ఇప్పుడు వచ్చేసి ఏంటంటే ఇక్కడ చూడండి, 5 ఆఫ్ పెంటకల్స్తోని వీళ్ళు, ఈ పర్సన్ ఏంటంటే వీళ్ళు ఒంటరి జీవితం గడుపుతున్నారు. మీ పర్సన్ చాలా పాజిటివ్ చేంజెస్ వస్తున్నాయి మీ పర్సన్లో. మీకు ఒక గుడ్ న్యూస్ కూడా చెప్పాలనుకుంటున్నారు. వీళ్ళు లిటరల్గా ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు, ఒంటరిగా చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నారు వీళ్ళు, ఓకేనా? లిటరల్గా ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు, మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు వీళ్ళు. సో మీకు ఏదో గుడ్ న్యూస్ చెప్పాలి, మీతో ఒక ఫ్రెష్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు ఇక్కడ, ఓకేనా? సో మీ దగ్గరికి మీ నుంచి ఏంటంటే వీళ్ళు ఒక కమ్యూనికేషన్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. తను చాలా పొసెసివ్గా ఫీల్ అవుతున్నారు. డెఫినెట్గా ఇక్కడ ఏంటంటే చాలా పొసెసివ్గా ఫీల్ అవుతున్నారు. క్వీన్ ఆఫ్ కప్స్తోని ఎమోషన్ అవుతున్నారు మీ విషయంలో. అంటే సెక్యూర్గా లేరు ఏమాత్రం కూడా. వీళ్ళకి ఎవరో థర్డ్ పర్సన్ గైడ్ చేస్తున్నారు. వీళ్ళలో పాజిటివ్ చేంజెస్ వస్తున్నాయి. మీ పార్ట్నర్ లైఫ్లో చాలా చేంజెస్ వస్తున్నాయి, కానీ మిమ్మల్ని అప్రోచ్ అవ్వడానికి భయపడుతున్నారు. ఈ పార్ట్నర్ ఏంటో మిమ్మల్ని అప్రోచ్ అవ్వడానికి మాత్రం భయపడుతున్నారు. బట్ ఓవరాల్గా మీకు ఏదో గుడ్ న్యూస్ చెప్పాలనుకుంటున్నారు, ఓకేనా? మీ నుంచి కమ్యూనికేషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అంత సెక్యూరిటీగా లేరు, ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతున్నారు. వీళ్ళకి ఎవరో థర్డ్ పర్సన్ కూడా గైడ్ చేస్తున్నారు. పాజిటివ్ చేంజెస్ వస్తున్నాయి, ఓకేనా? మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలనుకుంటున్నారు, కానీ మిమ్మల్ని అప్రోచ్ అవ్వడానికి భయపడుతున్నారు, ఓకేనా? సో ఇంకా చూద్దాం మరి వీళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు, వీళ్ళు ఏంటి అనేది, సరేనా? సో
చూడండి, మీరు తన పక్కన ఉన్నప్పుడు కొంచెం టాక్సిటీ ఉన్నట్టు ఫీల్ అయ్యారు. సో ఏం ఫీల్ అయ్యారంటే తను ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారన్నమాట. మిమ్మల్ని కన్ఫ్యూజన్లో పెట్టారు, కన్ఫ్యూజన్లో ఉంచారు, ఇప్పుడు కూడా కన్ఫ్యూజన్లో ఉన్నారు. సో కొంతమంది, ఎందుకంటే వాళ్ళ లైఫ్లో సమ్ 2 చాయిసెస్ ఆర్ దేర్. ఒకరు మీరు, ఇంకొకరు సమ్ అదర్ పర్సన్ ఆర్ సిచ్యువేషన్ కావచ్చు, లేదా తన ఫైనాన్షియల్ ప్రాబ్లం కావచ్చు, ఏదైనా కావచ్చు. సో అందువల్ల ఏమీ చెప్పలేకపోతున్నారు. ఓకేనా. సో మేబీ పాస్ట్లో మొదటి నుంచి కూడా ఫ్రెండ్స్ లాగా ఉండి రిలేషన్లోకి వచ్చిన వారు, లేదా మీరు చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ కూడా కావచ్చు, లేదా మీరు నైబర్స్ కావచ్చు, లేదా క్లాస్మేట్స్ ఆర్ స్కూల్ మేట్స్ కావచ్చు, లేదా కొలీగ్స్ కావచ్చు. అలా నుంచి అంటే అట్లా మీ రిలేషన్ స్టార్ట్ అయింది అట్లా. సో పాస్ట్లో మీ ఇద్దరి మధ్య జరిగిన కమ్యూనికేషన్ సిచ్యువేషన్స్ అన్నీ గుర్తొస్తున్నాయి. ఫస్ట్ డే గుర్తుంది, లాస్ట్ డే గుర్తుంది. ఓకేనా. సో పాస్ట్లో మీ ఇద్దరి మధ్య జరిగిన సిచ్యువేషన్స్, కమ్యూనికేషన్స్ అవన్నీ గుర్తు చేసుకుంటున్నారు వీళ్ళు. మీలాంటి ఒక పర్సన్ని డివైన్ నాకు ఇచ్చినప్పుడు, భగవంతుడు ఇచ్చినందుకు తను హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, అవన్నీ గుర్తు చేసుకుంటున్నారు అనేది కనబడుతుంది డెఫినెట్గా. సో మీ పర్సన్కి ఏంటంటే డెఫినెట్గా డామినేషన్ ఎక్కువ మీ విషయంలో. అంటే మీ పార్ట్నర్ తన ఇష్టాలకే వాల్యూ ఇచ్చారే కానీ తన టైం సెన్స్కే వాల్యూ ఇచ్చారు, కానీ మీ ఫీలింగ్స్కి, ఎమోషన్స్కి ఎటువంటి వాల్యూ లేదు. ఓకేనా. తనకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడము, తనకి నచ్చినప్పుడే, తనకు బోర్ కొట్టినప్పుడే, అంటే ఏంటంటే మీ ఇష్టానికి వాల్యూ లేదన్నమాట. పాస్ట్లో తనకు నచ్చినప్పుడే మాట్లాడము, తనకు బోర్ కొట్టినప్పుడు మాట్లాడము, తనకు మీరు గుర్తొచ్చినప్పుడు మాట్లాడము. కన్వర్సేషన్ అంటే మిమ్మల్ని చాలా రకాలుగా ఇబ్బంది పెట్టారు. మీ ఫీలింగ్స్తో, ఎమోషన్స్తో వాళ్ళు ఆడుకున్నారు, మిమ్మల్ని డిప్రెషన్లోకి నెట్టారు. చాలా ఈగోయిస్టిక్ పర్సన్ అండి మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో. చాలా ఈగోయిస్టిక్, ప్రౌడ్, డామినేటెడ్ క్యారెక్టర్ అనమాట. అంటే మీ మీద తన పై చేయి ఉండాలి, తనదే నెగ్గాలి, అంటే మీ మీద తనదే నడవాలన్నమాట. చాలా ఆరోగెంట్గా బిహేవ్ చేశారు పాస్ట్లో, కానీ ఇప్పుడు మీరు కావాలంటున్నారు. సరే. సో మీరంటే ప్యాషన్ ఉంది అంటున్నారు, మీ లైఫ్లోకి వచ్చి మళ్ళీ మీతో పాటే ఉండాలి అని ఐడియాస్ వేస్తున్నారు, ఒక న్యూ స్ట్రాటజీస్ ఏదో వేస్తున్నారు. ఒకవేళ ఇక్కడ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ కనుక ఉన్నట్లయితే, నైబర్స్, కొలీగ్స్, ఫ్రెండ్స్ మాటల వల్ల, ఎవరో చెప్పిన మాటలు వినడం వల్ల వాళ్ళ ప్రభావం ఎక్కువగా అయిపోయి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడము. ఓకేనా. సో మీ విషయంలో సీక్రెట్స్ మెయింటైన్ చేయడం వరకు మీకు అబద్ధాలు చెప్పడం జరిగాయి. మీ పార్ట్నరు పశ్చాత్తాపడుతున్నారు డెఫినెట్గా. ఓకేనా. సో వీళ్ళు ఏంటంటే ఇక్కడ డెఫినెట్గా, సో మీ పార్ట్నర్ అయితే చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. తను చేసిన ఆర్గ్యుమెంట్స్ కావచ్చు, తను చేసిన మిస్టేక్స్ కావచ్చు, తను మిస్టేక్స్ చేసి మిమ్మల్ని నిందించడం కావచ్చు, మిమ్మల్ని బ్లేమ్ చేయడము, మిమ్మల్ని బ్లేమ్ చేసిన దానికి ఇప్పుడు పశ్చాత్తాపడము. డెఫినెట్గా వీళ్ళు నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు, స్ట్రెస్ తీసుకున్నారని కనబడుతుంది. సో మీ పార్ట్నర్లో నిజంగా స్ట్రెస్ అనేది కనబడుతుంది మీకు చేసిన అన్యాయానికి. ఇక్కడ కొంతమంది విషయంలో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కూడా ఉంది. థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఏదైనా డిస్ప్యూట్స్ జరుగుతుండొచ్చు, థర్డ్ పార్టీతో రిలేషన్ క్లోజింగ్కి వచ్చింది. సో థర్డ్ పర్సన్తో ఏంటంటే కోర్ట్ ఇష్యూస్, లీగల్ ఇష్యూస్, సమ్ డిస్ప్యూట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎండింగ్కి వచ్చాయి. అంటే ఇక్కడ ఏంటంటే క్లియర్గా చెప్పాలంటే తను మీ మనసులో ఉన్నారు, ఇప్పుడు మీ గురించి ఆలోచిస్తున్నారు, మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు. పొసెసివ్నెస్ పెరిగింది, మీ మీద ప్రేమ పెరిగింది, మీ ప్రేమ గుర్తొస్తుంది, మీ కేరింగ్ గుర్తొస్తుంది మీ గురించి. వీళ్ళు చాలా పాజిటివ్గా ఆలోచిస్తున్నారండి. ఓకేనా. చాలా చేంజెస్ వస్తున్నాయి మీ పార్ట్నర్లో. వెరీ గుడ్. సో అంటే ఓవరాల్గా ఏంటంటే ఇక్కడ తన మనసులో అయితే మీరు ఉన్నారు, బట్ మిమ్మల్ని అప్రోచ్ అవ్వడానికి అయితే భయపడుతున్నారని అయితే క్లియర్గా చెప్తున్నారు వీళ్ళు. ఓకేనా. సరే, మరి మీ పార్ట్నర్ మీకు ఎట్లాంటి లవ్ మెసేజెస్ పంపుతున్నారు మనం చూద్దాం. సో మీ పార్ట్నర్ మీకు ఎలాంటి లవ్ మెసేజెస్ పంపుతున్నారు, ఎలాంటి లవ్ లెటర్ మీకు పంపుతున్నారు మీ పార్ట్నర్. మీ పార్ట్నర్ నేము, మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ ఇమాజిన్ చేసుకోండి.
You and I were too young. Okay, very good. I lost myself for a little while. సో నన్ను నేను కోల్పోయాను. ఐ వాంట్ టు ఫీల్ దట్ వే అగైన్. అంటే నేను మళ్ళీ పాస్ట్లో మన ఇద్దరు రిలేషన్లో ఏ విధంగా ఫీల్ అయ్యామో మళ్ళీ అదే విధంగా ఫీల్ అవ్వాలనుకుంటున్నాను. ఐ లవ్ యూ అన్కండిషనల్. చూసారా, చెప్పాను కదా, ఐ లవ్ యూ అన్కండిషనల్లీ. అన్కండిషనల్గా మీ పార్ట్నర్ మిమ్మల్ని ప్రేమిస్తున్నారంట. ఐ వాంట్ యూ చెప్పానా, మీరు కావాలి, మిమ్మల్ని కోరుకుంటున్నాను బాగా. ఐ రిమెంబర్ ఎవ్రీ డీటెయిల్ ఆఫ్ దట్ డే. ప్రతిరోజు మిమ్మల్ని మీతో గడిపిన క్షణాలు అన్నీ గుర్తు చేసుకుంటున్నారు వాళ్ళు. ఐ నో దట్ ఐ క్రాస్డ్ ద లైన్ విత్ యూ. మీ విషయంలో నేను హద్దులు దాటి ప్రవర్తించాను, దానికి రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. సమ్ టైమ్స్ ఐ స్టే అవేక్ థింకింగ్ అబౌట్ యూ. మీ గురించి అప్పుడప్పుడు ఆలోచించినప్పుడల్లా తనే మర్చిపోతారంట. చూడండి, ఐఎమ్ సో అట్రాక్టెడ్ టు యూ. నేను నీకు చాలా అట్రాక్ట్ అయ్యాను, మీకు నేను చాలా ఆకర్షితులు అయ్యాను. చూడండి లాస్ట్ కాడ, ఐ లుక్ ఫర్ యూ ఎవ్రీవేర్. ప్రతి చోట మిమ్మల్ని చూస్తున్నాను. ఐఎమ్ అఫ్రైడ్ టు కాంటాక్ట్ యూ. చూసారా, కార్డ్ సేమ్ అదే వచ్చింది. మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడానికి వీళ్ళు భయపడుతున్నారు, అంత గట్స్ లేవన్నమాట. ఓకేనా, ఓకే. సో మరి వచ్చేసి లవ్ మెసేజెస్ అండి. సో మరి ఎనర్జీస్ ఎవరో కానీ మీరే చూసుకోండి. అట్లీస్ట్ ఈ రీడింగ్ అనేది మీకు ఒక 20 to 30% మీకు రీజనేట్ అయినా కూడా ఇది మీ రీడింగ్ లాగా తీసుకొని మీరు పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోవచ్చు. సరేనా, ఓకే. సో ఐ హ్యావ్ మెన్షన్ పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ ఆల్సో. పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ కూడా నేను మెన్షన్ చేశాను. రీయూనియన్ మేనిఫెస్టేషన్కి సంబంధించి ఏదైనా డౌట్స్ ఉన్నా నన్ను అప్రోచ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్.